అందరూ అంటారు ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేస్తుందని. ఏఐ వల్ల చాలామంది జాబ్స్ కూడా పోతున్నాయని చెప్పి. అసలు ఏఐ అంటే ఏంటి? దీని ఫౌండర్ ఎవరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏఐ ఫ్యూచర్లో మన లైఫ్ని ఎలా మార్చబోతుంది అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కానీ మన వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కంప్యూటర్ మనలాగా థింక్ చేసి మనం చేసే వర్క్లో మనకు హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏఐ టూల్స్ అనేవి మనం చేసే వర్క్ని ఫాస్ట్గా అక్యూర్గా కంప్లీట్ చేసి ఇచ్చే స్మార్ట్ హెల్పర్స్ అనమాట. అసలు ఏఐ ఎలా పనిచేస్తుంది? మనం ఎలా అయితే చిన్నప్పుడు చూసి ప్రాక్టీస్ చేసి మిస్టేక్స్ చేసి నేర్చుకున్నామో అలానే ఏఐ కూడా డేటాను చూసి నేర్చుకుంటుంది. ఏఐకి ఎన్ నెంబర్ ఆఫ్ డేటాని ఇచ్చి ట్రైన్ చేశారు. అసలు ఈ ఏఐ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏఐ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది 1950లోనే ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. అలన్ ట్యూరింగ్ అనే సైంటిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు, మిషన్స్ కూడా థింక్ చేయగలవా? అక్కడ నుంచి ఏ జర్నీ స్టార్ట్ అయింది. ఏఐని ఎవరు డెవలప్ చేశారు? ఏఐ అనేది ఒక వ్యక్తి డెవలప్ చేసింది కాదు. శతాబ్దాల నుంచి చాలామంది సైంటిస్టులు, చాలా కంపెనీలు కలిసి ఈ ఏఐని బిల్డ్ చేశాయి. లైక్ ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలన్నీ కలిసి ఏఐని బిల్డ్ చేశాయి. అసలు ఏఐ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఏఐకి సింగిల్ హెడ్ ఆఫీస్ అనేది ఏమి ఉండదు. ఇది వరల్డ్ వైడ్ టెక్నాలజీ అనమాట. కాకపోతే దీని మేజర్ డెవలప్మెంట్ వచ్చి యూఎస్ఏలో సిలికాన్ వ్యాలీ ప్లేస్లో జరుగుతుంది. ఈ సిలికాన్ వ్యాలీ అనేది ఒక హబ్ అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. లైక్ గూగుల్, యాపిల్, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా సిలికాన్ వ్యాలీ నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. సో ఇది సిలికాన్ వ్యాలీ అనేది ఒక హబ్ లాగా అక్కడ స్టాండర్డ్ అయిపోయింది అనమాట. అసలు ఏఐ వల్ల మన ఫ్యూచర్ అనేది ఎలా మారబోతుంది? ఫ్యూచర్లో వచ్చే చేంజెస్ ఏంటి? కొన్ని జాబ్స్ అనేవి డిసపరేట్ అవుతాయి, కొత్త జాబ్స్ అనేవి ఫామ్ అవుతాయి. లైక్ కంటెంట్ క్రియేటర్, ఏఐ ఆపరేటర్ ఎక్సెట్రా. అండ్ 8 hours ఉన్న వర్క్ కూడా మనం 2-3 hours కంప్లీట్ చేయొచ్చు. స్మాల్ కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ని కంప్లీట్ చేయగలవు. అండ్ ఆటోమేషన్స్ కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఫ్యూచర్లో ఏఐ వల్ల మనకు ఉండే రిస్క్ ఏంటి? మనం పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అవ్వడం వల్ల మన థింకింగ్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ అనేవి ఈజీగా క్రియేట్ అవుతాయి. అండ్ మన ప్రైవసీ డేటా కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పేది అంటే మనం ఒక పవర్ఫుల్ టైం జోన్లో ఉన్నాం. ఏఐ అనేది మన లైఫ్లో అన్నిటిని చేంజ్ చేస్తుంది. సో కరెక్ట్గా ఏఐని యూజ్ చేయడం నీకు తెలిస్తే నీ లైఫ్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. సో ఏఐ అనేది మీ లైఫ్లో ఎలాంటి రోల్ని ప్లే చేస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.